హలో గైస్, కర్ణాటక ఫిలిం ఛాంబర్ కేసేసిందంట టగ్ లైఫ్ అనే చిత్రం పైన. సినిమా బ్యాన్ కాబోతుందంట, సినిమా బ్యాన్ కాబోతుందంట. నటిస్తున్న టగ్ లైఫ్ అనే చిత్రం బ్యాన్ కావాలంట. కర్ణాటక ఫిలిం ఛాంబర్ నుంచి వచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ అని చెప్పుకోవచ్చు. ఇక టగ్ లైఫ్ అనే చిత్రం బ్యాన్ కాబోతుంది మరొకసారి. ఇది రియల్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే కింద లైక్ బటన్ లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టగ్ లైఫ్ అనే చిత్రానికి మణి శర్మ డైరెక్టర్, అదేవిధంగా కమల్ హాసన్ గారు హీరోగా. అయితే కమల్ హాసన్ గారు ప్రమోషన్ టైంలో తమిళ్ భాష వల్లనే కర్ణాటక భాష వచ్చిందని అనుకోకుండా ఆ మాటలు ఇచ్చేసిండని చెప్పుకోవచ్చు. అయితే దానివల్ల కర్ణాటక ఫిలిం ఛాంబర్ కేసు బుక్ చేసిండని చెప్పుకోవచ్చు. టగ్ లైఫ్ అనే చిత్రం రిలీజ్ కాకుండా అడ్డుకుంటుందని చెప్పుకోవచ్చు. ఇక మన కమల్ హాసన్ గారు ఫిలిం ఛాంబర్కి అదేవిధంగా హైకోర్టుకి వెళ్ళాడని చెప్పుకోవచ్చు. హైకోర్టులో నా సినిమా విడుదల కాకుండా ఆపడానికి ప్రయత్నించకండి అని కేసు వేసిండని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా కమల్ హాసన్ గారు సినిమా విడుదల కానికనే ప్రయత్నిస్తున్నారని చెప్పుకోవచ్చు. మరి సినిమా బ్యాన్ కావతే మాత్రం వేరే లెవెల్ భయ్యా. 38 ఏళ్ళ తర్వాత వచ్చిన కమల్ హాసన్ గారు అదేవిధంగా మణి శర్మ డైరెక్షన్లో వస్తున్న టగ్ లైఫ్ అనే చిత్రం భారీగా బ్యాన్ కాబోతుందంటే మనసుకి ఎలాగో ఉంది. అయితే ఫ్యాన్స్కి అయితే నిజంగా బాధాకరంగా ఉంది నాకైతే. మరి మీరేమనుకున్నారో కామెంట్ సెక్షన్ కామెంట్ చేస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మరిన్ని అప్డేట్ చేసుకొని జై హింద్.